ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడు నన్ను కాదని ఆరుని ఇష్టపడ్డావు. ఇప్పుడు నా నుంచి బాగిని కాపాడుతున్నావు. అసలు నేనెందుకమ్మరి నీకు నచ్చడం లేదు? అప్పుడు ఇప్పుడు నన్ను ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? మనది కాని దానికోసం ఆరాటపడితే ఆఖరికి మిగిలేది నిరాశే. ఫార్వర్డ్ మెసేజ్ పంపితే చదువుతున్నానండి. కింద ఇంకొకటి వచ్చింది, అద్భుతంగా ఉంటుంది, చదువుతానుండండి. తినేటప్పుడు మాట్లాడకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? సైలెంట్గా తిను. అబ్బా, మనకి లేని దాని గురించి కూడా ఇంత స్ట్రాంగ్ గా చెప్తారు చూడండి. ఇక్కడ ఏంటి ఇక్కడ? ఒక మెట్టెక్కేశారండి. నా ప్రాణానికి రెండు పక్కల ఇద్దరు తింగర మొహాలు కూర్చొని ఇలా టార్చర్ చేస్తున్నారు. ముందు వేళ్ళ నేసేస్తే సరిపోతుంది. ఆరుని బానే అడ్డు తొలగించుకున్నావు మనం. నేను మాట్లాడేది తెలియనట్టు అలా చూడకు. నేను మాట్లాడుతుంది నువ్వు ఆరుని చంపడం గురించని. నీకది అర్థమైందని నాకు బాగా అర్థమైంది. అయ్యో మనోహర్ గారు, అయ్యో వాటర్ తాగండి. ఒక్క నిమిషం తాగండి. ఒక్క నిమిషం తాగండి. అయ్యో తాగండి. ఒక్క నిమిషం ఆగండి. మనోహరి, ఏమైంది? ఎవరో తలుచుకుంటున్నట్టున్నారమ్మా. తలుచుకోవడం కాదండి, బాగా తిట్టుకుంటున్నట్టున్నారు. అందుకే ఇంతలా పొరపోయింది. ఎవరికి అన్యాయం చేశారు మనోహర్ గారు? అంత బాగా తిట్టుకుంటున్నారు. ఏంటి మనం చెప్పమంటావా నువ్వు వాళ్ళకి చేసిన అన్యాయం గురించి? అసలే అమరేంద్ర గారు ఆరుని చంపిన వాళ్ళ కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఏమంటావు? మనోహర్ గారు, నేనేదో జోక్గా అంటే మీరేంటి అలా షాక్ అయ్యారు? ఏం లేదు. నువ్వు పగ తీర్చుకుంటాను పంతం పట్టాను అంటే ఏదో పిచ్చి కోపంలో మాట్లాడుతున్నావు అనుకున్నాను గాని మరీ ప్రాణం తీసేంత దూరం వెళ్తావు అనుకోలేదు మనం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.